కూటమి పరిపాలన ఎలా ఉంది? నెత్తిపొత్తు కొరికించుకున్నట్టుంది. అది ముగ్గురు పరిపాలన ఏం బాగుండదు. ఏది ఇస్తామని ఇంతవరకు ఇలా బస్సు ప్యాస్ ఇవ్వలా, ఏమేమి బస్సు ఫ్రీ బస్సు అన్నాడు ఇవ్వలా, మరి బస్సులు అన్నాడు గ్యాస్ పథకం అన్నాడు ఇవ్వలా. గ్యాస్ బండ్లు ఇచ్చామన్నారు కదా, ఎక్కడిచ్చారు? ఇచ్చే డబ్బులు వేయాడు అడగడు. ఎందుకు ఆ మాటలు చూడప్పుడు ఎందుకండి? అయితేనా పరిపాలన అయిపోయింది. మరి పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, పెన్షన్ పెంచాము. పెన్షన్ ఏంటే ఎవరికి ఇస్తున్నాడు? ఉన్నోడికి ఇస్తున్నాడు, లేనోడికి ఇవ్వడం లేదుగా. ఏ అన్నాడికి తీసుకుంటున్నాడు, నీ భర్తలకే ఇచ్చుకుంటున్నావు. ఎవరికి ఇస్తున్నావు? ఆడవాళ్ళకి ఇస్తున్నావా? అమ్మ పలుకు ఇస్తున్నావా? బడి పెడుతున్నావా? ఏముంది? ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఆడవాళ్ళకి డ్వాక్రా ఇస్తున్నాడో లేదో తెలియదు, అది బయటికి రాలా. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. ఖజానా ఖాళీ చేస్తే నీ సొమ్మే కాదు, కానీ ఎవరి సొమ్ము ఇచ్చాడు, వాడు సంతోషపడ్డారు. నువ్వు ఇయ్యి, నువ్వు మాట ఏమి పెట్టలేవు. ఎందుకు నీకు చేత వాళ్ళు చేత ఇందులే అన్నాడు రైతులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, వాళ్ళకి. మరి వాళ్ళు నిలబడరుగా. మరి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పని నేను అన్నాను. ఆడికి తెలుసుకోవాలి. తప్పని నేనంటే ఆడికే తెలుసు అంటాడు. అది ఆడు తెలుసుకోవాలి. మనం ఏమి ఇస్తున్నామా అనేది. గ్యాస్ బండ్లు ఇస్తున్నామా, 4 ఏళ్ళు ఇస్తున్నామా, మరి అమ్మ ఒడి ఇస్తున్నామా, ఏమి ఇస్తున్నాం? రైతులకి నెత్తి డబ్బి పెట్టాడు, ఎవరికి ఏమీ లేదు. సంపద సృష్టిస్తారు, పేదవారిని కూడా తనిఖీలు చేస్తామన్నారు కదా. ఆ తనిఖీలు చేశాడు. ఇదే కనపడుతుండగా ఎన్నాళ్ళైంది ఇప్పుడు ఆడికి? సంవత్సరం అవుతుంది. 7 నెలలే. 7 నెలలు అయింది. 7 నెలలకి ఏమన్నా ఇచ్చాడా? ఏమండి, అన్న క్యాంటీన్ పెట్టాము, 5 రూపాయలు. అన్న క్యాంటీన్ ఎందుకండి? అడుగు పోలేదు, కానీ అన్న క్యాంటీన్ రిపోర్ట్ కానీ తినడానికి, ఉద్యోగస్తులు తినడానికి, వాళ్ళకి క్యారేజీ తీసుకెళ్ళకూడదు. పేదవారి కోసం అది పెట్టామంటున్నారు కదా. పేదవాడికి పెడుతున్నాడు అన్నం. పేదవాడు ఎక్కడ ఉన్నాడో కనపడదు. మనం ఆ చెట్ల కింద బోళ్ళ మంది ఉండాలి అడుక్కునేవాళ్ళు. అట్టటి వాళ్ళకి ఇవ్వాలి, కానీ పేదవాడికి ఇస్తున్నాం మేమంటే ఏంటి ఇచ్చేది? ఏమీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి జనవరి సంక్రాంతి వెళ్ళిన కానీ ప్రజల్లోకి వస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు. వస్తే కానీ వచ్చినా ఆడి పథకం ఈడు ఉదానికి వెళ్తే ఇంకోటి. ఇప్పుడు అధికారం లేదు, చిత్తుడు వచ్చామనుకో దానికి పాలు పట్టడానికి ఈడు, లేకపోతే ఈడు సోదులే ఉండడం. ఆడిచ్చే పథకాలకి ఈడు సోదులే ఉండడం. అది బట్టే గెలిచాడు. లేకపోతే ఎవడేసి గెలుస్తాడు? వీడికి ఎవడేస్తాడే ఓటు? మళ్ళా ఏమను నన్ను మగవాడేది రద్దు చేసి గెలవమను, అది చెబుతాను. గత వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు అంటారు కదా ప్రజలు. అంటాడు. ఎందుకంటూ ఎన్ని మాటలన్నా చెబుతున్నాడు. ఆడు రాజకీయవేత్త కదా, మాటలు తెలిసినోడు, అబద్ధం ఆడేవాడు, తెల్లారులకి నీతిగా బతికేవాడు కాదు వాడు. ఇక నుంచి మారిన చంద్రబాబు నాయుడు మారాడు. 4 మారారు, 3 మారారు, 3 మంత్రులు. ఇప్పుడు ఓ లోకేష్, ఆడు పవన్ కళ్యాణ్ గారు, ఈడు ముగ్గురు పెడతారు. మరి ఏమైందో తెలియదు. వాలంటీర్ చూసాను ఏమంటారు బాబాయ్? వాలంటీర్లు బోట్కాడు పోగొట్టాడుగా. దాని పేరు అరుచుకోవటం తిరిగింది. అంబులెన్స్ అవి ఒకటి సరిగా వస్తున్నాయా? హాస్పిటల్కి వెళ్తే రాస్తే బిండి చేస్తున్నాడు. ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అది అక్కడే వచ్చిపోతున్నాడు. ముట్టేదిగా సమయానికి లేవు. అదేమంటే ఆడు పెట్టాడు, మేము లెక్కచ్చుగా చేస్తున్నాం అంటాడు. ఏం చేస్తాడు? లెక్కచ్చుగా ఏం చేయడు.